సో ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే అందరు నన్ను చూసి ఎట్లా అనిపిస్తుంది. అది నేనే హస్బెండ్స్ రాకుండా మనం షాపింగ్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నచ్చిన ఎన్నైనా ఎంతసేపు అయినా షాప్ చేయొచ్చు. ఏం వాడకవయ్యా అబ్బో. రండి ఫ్రెండ్స్, గాజులు కొనుక్కున్నా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను గాజులు కొనుక్కున్నా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ నా బ్యాంగిల్స్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. సో ఇప్పుడు షాపింగ్ అయిపోయినాక మేము నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. చాలా చాలా ఏమంటారు నాకు భయ్యా. అంటే నాకేం అర్థం కాలే, వాడు ఎవడు నాకు తెలియదు. ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోయినాడు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రాష్ట్రపతి సదన్. సో ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే అందరు నన్ను చూసి ఎట్లా అనిపిస్తుంది. అది నేనే ఈరోజు నేను వచ్చేసి చార్మినార్ వచ్చిన ఫ్రెండ్స్. రాజు లేకుండా రావడం ఫస్ట్ టైం. రాజు లేకుండా వీడియో స్కిప్ చేయకండి, చూడండి వీడియో మొత్తం. నేను నా దోస్తు వచ్చినాం అనమాట. హాయ్ మమతా. ఫ్రెండ్స్ మేమైతే వచ్చినాము. నా వాయిస్ మీకు ఎంతవరకు వినిపిస్తుందో తెలియదు, ఎందుకంటే నేను మైక్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చిన. వ్లాగ్ రికార్డ్ చేయాలని కాదు, కానీ చాలా రోజుల తర్వాత చార్మినార్ వచ్చిన, ఎక్స్ప్లోర్ చేయాలి. నేను నా దోస్తు, నా డిగ్రీ ఫ్రెండ్ మమతా అనమాట. చెప్పినా కదా నా పెళ్లి వీడియోలు అన్నిట్లలో కనిపించింది. సో వచ్చినాము. సో ఫస్ట్ మేమైతే బ్యాంగిల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాము. ఇది చెప్పింది గల్లీలో ఉంటుంది. సో చార్మినార్ అంటే ఎంతైనా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఫోన్లు, పైసలు అన్నీ దొంగతనం చేస్తారనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో దొంగలు ఉంటారు. బ్లూ షర్ట్ దొంగలాగా కనిపిస్తున్నాం. సో వీఆర్ హెడింగ్. మనం వెళ్ళి ఇప్పుడు షాపింగ్ చేసేసుకోవాలి. హస్బెండ్స్ రాకుండా మనం షాపింగ్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నచ్చిన ఎన్నైనా ఎంతసేపు అయినా షాప్ చేయొచ్చు. ఏం వాడకవయ్యా అబ్బో. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అయ్యో నా మాస్క్ ఊడిపోయింది. మేమైతే బ్యాంగిల్స్కి వచ్చేసినాం. ఇదిగోండి బ్యాంగిల్స్ వరల్డ్కి వచ్చినాం. చూపిస్తాం ఎన్ని బ్యాంగిల్స్ ఫ్రెండ్స్, అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ నేనైతే బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చేసిన. నేను నా దోస్తు గారికి చూపిస్తున్నాను. గ్రీన్ నాకు రెడ్ మే చాయే, రెడ్ విత్ మ్యారేజ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ బ్యాంగిల్ స్టోర్స్ అనమాట. చార్మినార్ కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలి, ఒక్కళ్ళం వెళ్తే ఆగమవుతామని చెప్పి నేను నా దోస్తుని తీసుకుపోయినా. ఇక్కడ నేను మెయిన్ చార్మినార్కి వెళ్ళిన రీజన్ ఏంటంటే, నాకు ఇట్లా రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మార్వాడీస్ వేసుకుంటారు మ్యారేజ్ టైమ్స్లో, అవి నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, టైం కుదరక ఇప్పుడు కుదిరి వెళ్ళినమాట. సో ఇవన్నీ రెడ్ బ్యాంగిల్స్. సో ఇందులో వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను చూసిన. సో నా సైజ్ వచ్చేసి 2-4. సో అక్కడ ట్రైల్ చేస్తున్నా, వేసుకున్నాక ఏవి చూడడానికి బాగున్నాయి అవన్నీ చూసిన అనమాట. ఓవరాల్గా చాలా నచ్చినాయి. వాడు చెప్పింది 1250, నేను బార్గెన్ చేయగా 600కి వచ్చినాడు. నేను చాలా బాగా బార్గెన్ చేస్తాను అనమాట. అందుకే రాజు నాతో అస్సలు రాడు షాపింగ్కి. నేను రానిపో, నా ఇజ్జత్ పోతుంది, ఇతను వస్తా అంటాడు. కానీ ఆడోళ్ళం అన్నప్పుడు బార్గెన్ చేయకుండా ఉంటాము. అది షాపింగ్ చార్మినార్ దగ్గర అంటే పక్క బార్గెన్ చేస్తాం కదా. సో ఇక్కడ షాప్ బార్గెన్ చేసి వేసుకొని చూసి లిక్వైజ్ రండి ఫ్రెండ్స్. గాజులు కొనుక్కున్నా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను గాజులు కొనుక్కున్నా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ నా బ్యాంగిల్స్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అనమాట. నాది 2-4 సైజు హ్యాండ్. ఎప్పటి నుంచో చాలా ఇష్టం కొనుక్కోవాలని. ఈరోజు కుదిరింది. వాడు 1200 చెప్తే బార్గెన్ చేసి 600కి తీసుకున్నా. ఆ రేట్కి తీసుకున్నా. ఎట్లుంటది మరి మనతోని.
నెక్స్ట్ బ్యాంగిల్స్తో పాటు కమ్మలు చూద్దాం అనుకున్న ఇయర్ రింగ్స్, కొన్ని బ్యాంగిల్స్ ఓన్లీ నేను బ్యాంగిల్స్ కోసం వెళ్ళిన, బ్యాంగిల్స్తో పాటు అన్నీ చూస్తున్న వెరైటీస్. ఇంకా కింద ఒక అక్క ఉంటుంది మా ఇంటి దగ్గర, అక్కకు కూడా బ్యాంగిల్స్ తీసుకుని ఉండే సర్ప్రైజ్గా. ఇంకా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నతాషా అక్కకు కూడా బ్యాంగిల్స్ తీసుకుని ఉండే నేను. సో ఇక్కడ అవే చూస్తున్నాను అనమాట అక్కకి ఎంత అని చెప్పి. అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి శారీస్ ఎక్కువ వేసుకుంటారని అలా తీసుకుందామని ఇట్లా చూస్తుండే. కానీ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉండే చార్మినార్లో. నెక్ సెట్స్ అయితే ఎంత బాగున్నాయి కదా, చూసిన కమ్మలు ఇవన్నీ చాలా యూనిక్గా, కొంచెం ట్రెండీగా, కొంచెం రిపీటెడ్గా కూడా ఉండే. క్లిప్స్ ఇవన్నీ చూసి షాపింగ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ మేమిద్దరం ఇది వేసుకుందామని ట్రై చేస్తున్నాము. మమతా ఏమంటావు, నచ్చిందా? ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, తీసుకుంటున్నాము. రాజు లేకుండా, హస్బెండ్స్ లేకుండా అప్పుడు ఇచ్చేసిందా? ఇదా 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 3 ఉంటే కన్ఫ్యూజన్ ఉంటాం. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నాము, సో ఇప్పుడు షాపింగ్ అయిపోయినాక మేము నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. చాలా చాలా ఏమంటారు నాకు భయ్యా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఒక దగ్గర అడిగినాం రోడ్డు పైన. లిటరల్గా చెప్తున్నా, ఇగో చేతులకు చెమటలు కూడా వచ్చినాయి. అసలు ఎట్లా అంటే నాకేం అర్థం కాలే. వాడు ఎవడో నాకు తెలియదు, ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోయినాడు. వెంటనే మేము అక్కడ చార్మినార్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటే వెళ్ళి చెప్పినాం, సార్ ఇట్లా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, నేను ఇట్లా బ్లాగ్ చేస్తుంటే ఫోన్ లాక్కొని వెళ్ళిపోయినాడు అంటే, ఇది ఐఫోన్ కాబట్టి వాడు ఇక్కడనో లేడు, ఇక్కడనే ఉండే. వెంటనే మేము మైక్లో అనౌన్స్ చేసినాము. వెంటనే నేను ఏమంటారు ఫైండ్ మై ఫోన్ ఉండే, నాది ఇంకొక ఐఫోన్ ఉందన్నమాట. నేను ఇప్పుడు దొరికిన ఫోన్లోనే వేస్తున్నా. ఇంకొక ఐఫోన్, ఇది నేను డైలీ వాడే ఫోను. ఈ ఫోన్లోకి వెళ్ళి ఫైండ్ మై ఫోన్ చేస్తే మాకు లొకేషన్ ట్రాక్ అయ్యింది. బట్ ఇక్కడ పడే వెళ్తున్నాడు సందులలా, వెంటనే పట్టుకున్నాము. లిటరల్గా నాకైతే ఎట్లా తెలుసా, చేతులు ఆడలేవు, భయం అవుతుంది. ఈ ఫోన్లోకి వెళ్ళి రాజుకు ఫోన్ చేస్తే, రాజు ఫోన్ పోతే ఫోన్ కానీ నువ్వు టెన్షన్ పడకుండా రా ఇంటికి అన్నాడు. ఇప్పటికీ కూడా నాకు ఏడుపు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. చార్మినార్ వస్తే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈవినింగ్ నుంచి నేను బ్లాగ్ చేస్తున్నా, ఏదో ఇట్లా ఫన్నీగా ఉంటుంది కదా అన్నట్టు చేసిన. కానీ అసలు ఎట్లా తీసుకెళ్ళి ఇది ఒకసారి టెన్షన్, నేను టెన్షన్, అసలు నాకు ఈ మైండే పని చేయలేదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ అన్నవాళ్ళు, చార్మినార్ దగ్గర ఉన్న వాళ్ళు. పాపం వాళ్ళు తెలుగులో అయినందుకు గుర్తుపట్టి చాలా అంటే చాలా హెల్ప్ చేసిర్రు. అసలు నాకు ఇప్పటికీ కూడా మీరు చూడండి, నాకు చేయిలు వణుకుతున్నాయి మాట్లాడుతుంటే. నాకు అసలు అర్థం కూడా అయితే లేదు ఏంది కథ అని. కొత్త ఫోన్ మొన్ననే కొన్నా, వ్లాగ్స్ కోసమే కొన్నా, కానీ ఇట్లా అయిపోయేసరికి నాకు ఫుల్ బాధ అయింది. ఫ్రెండ్స్ ప్లీజ్ చార్మినార్, నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో నాకు తెలియదు, నేనైతే అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. చార్మినార్ వస్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్న వస్తువులన్నీ పోయినా పర్వాలేదు, కానీ ఫోన్ మాత్రం, ఫోన్స్, పర్స్ జాగ్రత్త, పైసలు జాగ్రత్త.
నాకు హెడ్ఏక్ వస్తుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఫోన్ లేకుండా ఇంటికి పోతే రాజు ఏమన్నాడు 100%, నేను ఫోన్ చేసి చెప్పినా కూడా ఏమనలేడు, పోతే ఫోన్ నువ్వు వచ్చే అన్నాడు. కానీ అంటే కొత్త ఫోను కష్టపడి కొన్నాము అని నేను ఒక్కటే చెప్తా, ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫోన్, పర్సు, పైసలు, ఈ కొన్న వస్తువులు అన్నీ పోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, బట్ ఫోన్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రషబుల్. సార్ నా మైండ్ అయితే అసలు ఏమీ పని చేస్తలేదు.